పాఠ 6 వ్యంజనాలు సంస్కృత ప్రవేశికా పాఠ 6 వ్యంజనాని పునః స్వాగతం. నమస్కారం పిల్లలు, మళ్ళీ మన క్లాస్కి స్వాగతం. మీరు ఎంత చక్కగా నేర్చుకుంటున్నారో. ఇప్పటి వరకు మనం 3 వర్గాలు నేర్చుకున్నాం: కావర్గం, చావర్గం, టావర్గం. మీరు గొప్ప విద్యార్థులు. ఈరోజు మనం 4వ వర్గం నేర్చుకుందాం. దాని పేరు తావర్గం. ఇది మనకు చాలా తెలిసినది, ఎందుకంటే తెలుగులో కూడా ఇవే అక్షరాలు ఉన్నాయి. పూర్వపాఠ స్మరణం. మొదట నిన్న నేర్చుకున్న 3 వర్గాలు గుర్తు చేసుకుందాం. నాతో కలిసి చెప్పండి: క, ఖ, గ, ఘ, న, చ, ఛ, జ, ఝ, ఞ, ట, ఠ, డ, ఢ, న. వాహ్, అద్భుతం! బాగా గుర్తుంచుకున్నారు. తావర్గః, తావర్గం. త, థ, ద, ధ, న. ఇవే తావర్గంలోని 5 వ్యంజనాలు. ఈ అక్షరాలు పలుకుతప్పుడు నాలుకను పళ్లకు అంటించి పలుకుతాం. త. చూడండి, నా నాలుక పళ్లకు తాకుతోంది. మీరు కూడా అలాగే చేయండి. ఇప్పుడు ఒక్కొక్కటి నేర్చుకుందాం. త. ఇది త. తత్వం. తత్వం అనే పదాలలో మొదటి అక్షరం. త ప్లస్ అ సమానం త. త, త, త. మీరు కూడా చెప్పండి. థ. ఇది థ. థాలి అనే పదం విన్నారా? పెద్ద పళ్ళెం అని అర్థం. థ, థ, థ. మీరు కూడా. ద. ఇది ద. దేవుడు, దానం అనే పదాలలో మొదటి అక్షరం. ద, ద, ద. చెప్పండి. ధ. ఇది ధ. ధర్మం అనే పదం అందరికీ తెలుసు కదదా? మంచి నడవడిక అని అర్థం. ధ, ధ, ధ. మీరు కూడా చెప్పండి. న. ఇది న. నమస్తే, నది, నగరం అనే పదాలలో మొదటి అక్షరం. న, న, న. పునః అభ్యాసః. ఇప్పుడు త వర్గాన్ని 3 సార్లు చెప్పుకుందాం. నాలుకను పళ్లకు అంటించండి. మొదటిసారి త, ధ, ద, ధ, న. రెండోసారి త, థ, ద, ధ, న. మూడోసారి త, థ, ద, ధ, న. చాలా బాగుంది. స్వరై సహ సంయోగః. ఇప్పుడు త వర్గాన్ని స్వరాలతో కలిపి చూద్దాం. త కే సాథ్. త, తా, తీ, తీ, తూ, తూ, తే, తై, తో, తౌ. మీరు నాతో కలిసి చెప్పండి. త, తా, తీ, తీ, తూ, తూ, తే, తై, తో, తౌ. బాగుంది. ద కే సాథ్. ద, దా, ది, ది, దు, దు, దే, దై, దో, దౌ. మీరు కూడా. ద, దా, ది, ది, దు, దు, దే, దై, దు, దౌ. అద్దు, దే, దై, దో, దౌ. అద్భుతం. న కే సత్తో. నా. ఇది చాలా ముఖ్యమైనది. చాలా పదాలలో వస్తుంది. న, నా, నీ, నీ, ను, 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 నీ, నో, నౌ.
మీరు కూడా చెప్పండి. న, నా, నీ, నీ, ను, ను, నీ, నీ, నో, నౌ. చాలా బాగుంది. సరళాః శబ్దాః. ఇప్పుడు త వర్గంతో కొన్ని ముఖ్యమైన పదాలు నేర్చుకుందాం. దేవః. దేవః అంటే దేవుడు, భగవంతుడు. ద ప్లస్ ఏ ప్లస్ వ ప్లస్ అ ప్లస్ అ సమానం దేవః. ధర్మః. ధర్మః అంటే ధర్మం, మంచి ప్రవర్తన, న్యాయం. ధ ప్లస్ అ ప్లస్ అ ప్లస్ అ ప్లస్ అ సమానం ధర్మః. నది. నది అంటే నది. గంగా, యమున అవన్నీ నదులే. న ప్లస్ ద ప్లస్ ఈ సమానం నది. నగరం. నగరం అంటే పట్టణం, ఊరు. న ప్లస్ గ ప్లస్ అ ప్లస్ అ సమానం నగరం. తత్వం. తత్వం అంటే సత్యం, వాస్తవికత. థ ప్లస్ అ ప్లస్ థ ప్లస్ థ ప్లస్ వ ప్లస్ అ సమానం తత్వం. వాక్యాని. ఇప్పుడు ఈ పదాలతో అందమైన వాక్యాలు చూద్దాం. దేవః రక్షతి. దేవః అంటే దేవుడు, రక్షతి అంటే రక్షిస్తున్నాడు. దేవుడు రక్షిస్తున్నాడు. నదీ ప్రవహతి. నది అంటే నది. ప్రవహతి అంటే ప్రవహిస్తోంది. నది ప్రవహిస్తోంది. జనః ధర్మం పాలయతి. జనః అంటే వ్యక్తి, ధర్మం అంటే ధర్మాన్ని, పాలయతి అంటే పాటిస్తున్నాడు. వ్యక్తి ధర్మాన్ని పాటిస్తున్నాడు. చతుర్వర్గని ఏకతర్. ఇప్పుడు చూడండి, మనం 4 వర్గాలు నేర్చుకున్నాం. వాహ్! వాటన్నింటినీ కలిపి చెప్పుకుందాం. క, ఖ, గ, గ, న, ఛ, ఛ, ఝ, ఝ, న్య, ట, ఠ, ఢ, ఢ, న, త, థ, ధ, 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 న, త, థ, ధ, ధ, న. మళ్ళీ ఒకసారి. క, ఖ, గ, గ, న్య, ఛ, ఛ, ఝ, ఝ, న్య, ట, ఠ, ఢ, ఢ, న, త, థ, థ, ధ, ధ, న. అద్భుతం! మీరు 4 వర్గాలు నేర్చుకున్నారు. విశేష అభ్యాసః. ఇప్పుడు ఒక ప్రత్యేక ప్రాక్టీస్ చేద్దాం. 4 వర్గాలలోని మొదటి అక్షరాలను మాత్రమే చెప్పండి. క, చ, ట, త. రెండో అక్షరాలు ఖ, ఛ, థ, థ. మూడో అక్షరాలు గ, జ, డ, ద. నాలుగో అక్షరాలు ఘ, ఝ, ఢ, ధ. ఐదో అక్షరాలు న, 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 న. బాగుంది. ఇలా చేస్తే చాలా బాగా గుర్తుంటుంది. గృహకార్యం. ఈరోజు ఇంటి పని. మొదట త వర్గం 10 సార్లు వ్రాయండి. త, థ, ద, ధ, న. రెండోది 4 వర్గాలను కలిపి రోజూ 5 సార్లు చెప్పండి. ఖ, ఖ, గ, ఘ, న, చ, ఛ, జ, ఝ, న్య, ట, ఠ, డ, ఢ, న, త, థ, ద, ధ, న. మూడోది ఈ పదాలు గుర్తుంచుకోండి. దేవః ధర్మః, నది, నగరం, తత్వం. నాలుగోది ఈ వాక్యాలు ప్రాక్టీస్ చేయండి. దేవః రక్షతి, నదీ ప్రవహతి. ఐదోది త, ద, న తో స్వరాలు కలిపి వ్రాయండి. త, తా, తీ, తీ, ద, దా,
दी दी न ना నీ నీ పునః మిలామః. చాలా బాగా నేర్చుకున్నారు పిల్లలు. ఈరోజు మనం త వర్గం నేర్చుకున్నాం. ఇప్పుడు మీకు 4 వర్గాలు వచ్చాయి. మీరు అద్భుతమైన విద్యార్థులు. రేపు మనం చివరి వర్గం ప వర్గం నేర్చుకుందాం. తరువాత మనం పదాలు, వాక్యాలు నేర్చుకోవడం మొదలుపెడతాం. మళ్ళీ కలుద్దాం. నమః. అతీవ సాధు. నమస్కారం. అతీవ సాధు. చాలా చాలా బాగుంది అని అర్థం.